కీర్తన గ్రంథం 138వ కీర్తన 6వ వచనాన్ని రాత్రి వేళ మనం ధ్యానం చేయడం జరిగింది. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును అనే భాగాన్ని మనం రాత్రి వేళ చదువుకున్నాం. నన్ను ఈ ఫ్యాన్ కూడా ఉంచుకోవాలి. యెహోవా మహోన్నతుడైనను అంటే దేవుడు, మనం ఆరాధించే దేవుడు గొప్పవాడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును అనే భాగాన్ని చదువుకున్నాం. మన దేవుడు ఎంత మహోన్నతుడు అనే భాగాన్ని ఒక 3 మాటలు చెప్పారు. ఎవరు సమీపింపరాని తేజస్సులో మన దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు సమీపించడానికి అవకాశము లేదు. ఆయన ఒక్కడ అమరత్వం కలిగిన మహాదేవుడుగా ఉన్నాడు. ఆ మహాదేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన సొంత కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. 2024 సంవత్సరాల క్రితం పరలోకపు తండ్రి తన కుమారుణ్ణి కాలము పరిపూర్ణమైనప్పుడు తన సొంత కుమారుణ్ణి ఈ భూమి మీదకి దేవుడు పంపించాడు. ఆయన 30 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి 30వ సంవత్సరంలో బాప్తిజం పొంది 3.5 సంవత్సరాలు సేవ చేసి 3.5 సంవత్సరాల సేవా కాలంలో గొప్ప గొప్ప అద్భుతాలు చేయడం జరిగింది. ఆయన వచ్చి దేవుని రాజ్యాన్ని కట్టి ఆయన తర్వాత 33.5 సంవత్సరాల తర్వాత ఈ భూమి నుంచి ఆరోహణమై వెళ్ళిపోయిన 40 రోజులకు పరిశుద్ధాత్మ దేవుని ఈ భూమి మీదకి పంపించారు. అంటే 50వ రోజున పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి రావడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుండి సంఘాన్ని స్థిరపరుస్తూ ఆత్మను స్థిరపరుస్తూ ఉన్నాడు. మహాగణుడైన దేవుడు ఈ భూమి మీదకి రావడం వలన మనం ఆరాధించే ఈ మహాగణుడైన ఈ దేవుడు ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు అని చదువుకున్నాం. మన దేవుడు భూమిని నీళ్ల మీద పరిచిన వాడు అని చదువుకున్నాం. రెండో విషయాన్ని ఏం చదువుకున్నామంటే భూమికి ఆకాశానికి మధ్య 2 గొప్ప జ్యోతులు దేవుడు చేశాడు. పగలు నేరడానికి ఒక జ్యోతి, రాత్రి నేరడానికి ఒక జ్యోతిని దేవుడు సిద్ధపరిచాడని మహాగరుడు గురించి చెప్పుకున్నాం. మహాగరుడు గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఆయన మహాగరుడైనను గొప్ప దేవుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఎవరు లక్ష్య పెడతాడంట? దీనులను లక్ష్య పెట్టును. బైబిల్ ఏం చెబుతుందంటే దేవుడు ఎవరి మీదైతే లక్ష్య పెట్టాడో అంటే తన మనసును పెట్టాడో, దేవుడు ఎవరి మీదైతే ఏ దీనుడిగా ఎవరైతే తగ్గించుకున్నారో వారి మీద దేవుడు తన మనస్సును నిమగ్నం చేస్తే దీనులుగా ఉన్నవారు ఈ భూమి మీద ఎలాగుంటారో ఒక 4 మాటలు చెప్పి దేవుడిని లక్ష్య పెట్టకపోతే వచ్చే నష్టం ఏంది, దేవుడు లక్ష్య పెడితే వచ్చే లాభం ఏందో ఒక 3 మాటల్లో నేను ఈ మెసేజ్ని చెప్తాను. కీర్తన గ్రంథం 37వ కీర్తన 11వ వచనం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి వారు సుఖించెదరు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. బైబిల్ చెబుతుంది ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై ఉంటాడో దేవుడు వారిని లక్ష్యపెట్టును. ఎవరు దీనులుగా ఉంటారో వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులు అనగా దేవుడు చెప్పిన మాట వినేవారు. దీనులు అనగా దేవునికి ఎదుట తగ్గించుకున్నవారు. దీనులు అనగా దేవునికి లోబడిన వారు. ఎవరైతే ఉంటారో వారు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు అని
ఒక వాగ్దానాన్ని ప్రభు చేశాడు. దేవుడు 12వ అధ్యాయంలో 1వ వచనంలో అబ్రహామును పిలిచాడు. నీవు లేచి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళన్నాడు. నువ్వు లే అన్నప్పుడు అబ్రహాము అలాగే కూర్చోలేదు. దేవుడు మాట విని ఉన్న ప్లేసులో నుండి అబ్రహాము లేచి ప్రయాణం చేయడం ప్రారంభించాడు. ప్రయాణం చేసి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముతో అంటాడు, నీ కన్నులెత్తి తూర్పు వైపు చూడు అన్నాడు. చూశాడు. నీ కన్నులెత్తి మరలా వెనక్కి తిరిగి పడమర వైపు చూడన్నాడు. చూశాడు. మరలా నీ కన్నులెత్తి దక్షిణ వైపు చూడన్నాడు. చూశాడు. నీ కన్నులెత్తి ఉత్తరం వైపు చూడన్నాడు. చూశాడు. నీ కన్నులు ఎంతవరకైతే చూడగలవో, నీ కన్నులు ఎంతవరకైతే చూడగలిగినవో ఆ ప్రదేశం అంతా నీకు, నీ సంతానానికి నేను ఇస్తాను నిశ్చయముగాని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము దీనుడుగా ఉన్నాడు గనుక, అబ్రహాము దేవుని మాట విన్నవాడుగా ఉన్నాడు గనుక, అబ్రహాము దేవునికి మాటకు లోబడిన వాడుగా ఉన్నాడు గనుక అబ్రహామును దేవుడు భూమిని స్వతంత్రించుకునే వ్యక్తిగా దేవుడు చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనం విస్తరించాలన్నా, ఈ భూమి మీద మనం వ్యాపించాలన్నా, ఈ భూమి మీద మనం అభివృద్ధి చెందాలన్నా అది దేవుని యొక్క కృపణ ద్వారా మాత్రమే జరుగుతుంటది. అయితే దేవునికి మనం లోబడాలి. ఆయన మహోన్నతుడై ఉన్న ఆయన దీనులను లక్ష్య పెట్టును. దేవుడు ఎవరి మీదైతే తన లక్ష్యం ఉంచుతాడో వారు భూమిని స్వతంత్రించుకుంటారు. బైబిల్ ఇంకా 2-3 మాటలు చెప్తాను దీనుల గురించి. కీర్తన గ్రంథము 22వ కీర్తన 26వ వచనం, యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. దీనులు భోజనము చేసి తృప్తిగా నుండెదరు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. దీనులు భోజనము చేసి తృప్తిగా ఉందురు. దీనులకు వచ్చే ఆశీర్వాదం గురించి బైబిల్ చెబుతుంది. వారు భోజనం చేసి వాళ్ళు తృప్తిగా ఉంటారు. దీనులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇదే యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆయన దీనులను ఉన్నతమైన స్థలములో ఉంచును. దీనిని ఎక్కడ ఉంచుతాడంటే దేవుడు ఉన్నతమైన స్థలము. ఉన్నతమైన స్థలాల్లో దేవుడు తన బిడ్డలు పెడతాడు. బబులోను రాజు వచ్చి యోనా దేశం మీద పడి యెరూషలేము దేవాలయాన్ని కాల్చి, అక్కడున్న ధనవంతుల ఇళ్ళు కాల్చి, యెరూషలేము ప్రాకారాలను కాల్చి, యెరూషలేమును నాశనం చేసి, అక్కడున్న ఉపయోగపడే పనిముట్లన్నిటినీ బబులోను దేశానికి తీసుకెళ్లిన తర్వాత ట్రిప్పులుగా నేను ఒకసారి చెప్పాను. ఆయన కొంతమందిని ఒక ట్రిప్పు, 2వ ట్రిప్పులో కొంతమందిని, 3వ ట్రిప్పులో కొంతమందిని, ఇలాగ దాదాపు 80,000 మంది ప్రజలను బబులోను దేశానికి తీసుకెళ్లాడు. అందరూ ఉపయోగపడే వాళ్లే, తిని కూర్చునే వాళ్ళు కాకుండా ఉపయోగపడే వాళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజ్యంలో జ్ఞానులు ఉన్నారు, ఆ రాజ్యంలో పేరు పోసిన వాళ్ళు ఉన్నారు, ఆ రాజ్యంలో రాజుగారికి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయినా బబులోను సామ్రాజ్యంలో దానియేలు 3 ప్రధానుల్లో ఆయన ముఖ్యుడిగా పిలువబడ్డాడు. అంటే బైబిల్ ఏం చెబుతుందంటే, రాజునకు నష్టము కలగకుండా దానియేలు చూసేవాడని వ్రాయబడింది బైబిల్లో. నేను అనుకుంటాను, దానియేలు ఆ యోధా దేశం నుండి బబులోను దేశానికి వెళ్ళినప్పుడు నెబుకద్నెజరు రాజు యెరూషలేమును కాల్చాడని, డబ్బున్న వీళ్ళు కాల్చాడని, అక్కడ ప్రాకారపు పురాలను అంతటిని కాల్చి నాశనం చేశాడనే మైండ్ని గాని దానియేలు గాని తన హృదయంలో ఉంచుకున్నట్లయితే, ప్రధానిగా ఉన్న దానియేలు బబులోను రాజ్యానికి అన్యాయం ఖచ్చితంగా చేయొచ్చు, చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి మిలిటరీ దళం ఉంది. మిలిటరీ దళాన్ని నడిపించేవాడు అందరూ పైన హెడ్ ఉంటాడు. ఆయన కానీ మెదలకుండా ఉండండిరా అన్నాడు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ మూడింది. అసలు మీరు మెదలకుండా ఉండండిరా అన్నాడు అనుకో, ఎవరు పట్టించుకోకూడదు, మెదలకుండా అన్నాడు అనుకో, ప్రైమ్ మినిస్టర్ మూడింది.
ఇలాంటి హోదాలో, ఉన్నతమైన హోదాలో ఆయన ఉన్నప్పటికీ కూడా, ప్రధానిగా ఉన్నప్పటికీ కూడా మా దేశాన్ని, మా దేవాలయాన్ని, మా దేశంలో ఉన్న గృహాలను తగలబెట్టి నాశనం చేసిన ఈ బబులోను రాజుని ఖచ్చితంగా నేను నాశనం చేయాలి అనే మనసు ఈయనకి రావచ్చు. దావీదు రాజ్యంలో అహీతోపెలు చేరి దావీదు రాజ్యాన్ని నాశనం చేయాలనే మనసు అహీతోపెలు కలిగి ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ మనవరాలైన బత్షెబాని దావీదు గారు ఏం చేశాడు? పాడు చేసిన కారణాన్ని బట్టి, మనవరాలైన బత్షెబాని బట్టి దావీదు యొక్క రాజ్యంలో ఆలోచనకర్తగా చేరి ఆయన ఏదైనా ఒక ఆలోచన చెప్తే సబాష్, దేవుడే మాట్లాడితే ఈ అహీతోపెలు మనకు చెబుతున్నాడు దేవుని దగ్గర నుండి వచ్చిన ఆలోచనే అన్నట్లుగా ఉండేది. కానీ ఆయన ఆలోచన ఎలా ఉండేదంటే రాజ్యాన్ని నాశనం చేసే విధంగా, రాజకుమారుడి యొక్క అభిషేకం హృదయాన్ని పాడు చేసిన విధంగా ఆయన ఆ కోణంలో రాజ్యాన్ని నరుక్కుంటా వచ్చి బ్రతికొండగానే దావీదుని కుంగిపోయి ఏడ్చేటట్లుగా చేయాలని మనవరాల జీవితాన్ని పాడు చేశాడని కంకణం కట్టుకున్నాడు. అలాంటి నైజం కానీ ఒకవేళ దానియేలు కానీ ఉన్నట్లయితే మా రాజ్యాన్ని, మా దేవాలయాన్ని ఇతను కాల్చాడు కనుక ఈయన రాజ్యంలో నేను ప్రముఖుడిగా ఉన్నాను కాబట్టి ఈయన రాజ్యాన్ని నేను నాశనం చెయ్యొచ్చు అనుకోవచ్చు. కానీ దానియేలు అలాగా అనుకోలేదు. బైబిల్ ఏం చెబుతుందంటే ఆయన దీనులను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. యేసేపుని అలాగే ఉంచాడు దేవుడు, అబ్రహామును అలాగే ఉంచాడు దేవుడు, దానియేలును అలాగే ఉంచాడు దేవుడు. మన పితరులందరినీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు తమ్మును తాము తగ్గించుకొని దేవునికి లోబడి యథార్థమైన హృదయంతో వారు ప్రార్థన చేస్తున్నారు కనుక దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి వారిని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతా ఉన్నాడు. కీర్తన యోబు గ్రంథంలోనే 29వ అధ్యాయంలో 12వ వచనంలోను, కీర్తన గ్రంథం 147వ కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంది. యోబు గ్రంథం 29:12, కీర్తన గ్రంథం 147:6. ఏలయనగా మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. మొర్ర పెట్టిన దీనులను నేను విడిపిస్తాను, సహాయం లేని వారికి నేను సహాయం చేస్తాను, తండ్రి లేని వారికి నేను సహాయం చేస్తాను. ఎవరైతే దీనులుగా ఉండి నలిగిన హృదయం కలిగిన వారిగా ఉంటారో వారి యందే నేను లక్ష్యం ఉంచుతాను. బైబిల్ యెషయా గ్రంథంలో రాయబడింది, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసినైన వాడు ఇలాగు చెప్పు సంగతులేమనగా నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము కలిగిన వారి యొద్దను, దీన మనసు కలిగిన వారి యొద్దను నేను నివాసము చేయుచున్నాను. దొరికిందా? దొరకొద్దు, చాలా కాలం అవునా ఆ వచ్చిన చెప్పి. ఎన్ని? 57 కదా. యెషయా గ్రంథం 57:15. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసినైన వాడు. ఈ విధంగా చెప్పే విషయాలు ఏమిటంటే నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గలవారి యొద్దను, వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నేను నివాసము చేయుచున్నాను. మహాగణుడుగా ఉన్న నేను, మహిమోన్నతుడుగా ఉన్న నేను ఎవరి దగ్గర నివాసం చేయాలనుకున్నానంటే దీన మనసు కలిగిన వారి దగ్గర నేను నివాసము చెయ్యాలి అనుకుంటాను. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో దేవుడు వారి ప్రార్థన వింటారు, వారి వర్ణ వింటాడు, వారి ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. వారు తృప్తిగా భోజనం చేసి తృప్తిగా ఉంటారు. వాళ్ళ దగ్గర దేవుడు నివాసము చెయ్యాలి అనుకుంటున్నాడు. యెహోవా దీనులను లేవనెత్తువాడు.
యెహోవా దీనులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీదనున్న దీనులను దరిద్రులను ఆయన లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద ఉన్న దీనులను దరిద్రులను లేవనెత్తి రాజులతో సమముగా కూర్చోబెట్టువాడును. నేల నుండి దీనులను దరిద్రులను ఆయన లేవనెత్తేవాడు. కాబట్టి యెహోవా మహోన్నతుడైన ఆయన ఎవరు లక్ష్య పెడుతున్నాడు? దీనులను. ఎంతవరకు గుర్తుపెట్టుకోండి, దీనులను లక్ష్య పెడుతున్నాడు, దీనులను లేవనెత్తుతున్నాడు, దీనుల మీ దగ్గర నివాసం చేస్తున్నాడు, దీనులను ఉన్నతమైన స్థానంలో ఉంచుతున్నాడు, దీనుల మొర ఆలకిస్తున్నాడు. ఇలాగా దీనుల పక్షాన ప్రభు నిలబడ్డాడు. అయితే దీనుడుగా కాకుండా దేవుని మాట వినకుండా ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, కీర్తన గ్రంథము 119 కీర్తన 158 వచ్చిన కీర్తన గ్రంథం 119 158. ద్రోహులను చూచి నేను అసహించుకొంటిని, నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టలేదు. ఇదొక తెగ, అదొక తెగ. ఏదొక తెగ? దీనులు అనేది ఒక తెగ. ఇది రెండవ తెగ. ఈ తెగ ఏదంటే, వీళ్ళు దేవుని మాట వినని వారు, దేవుని మాటను లక్ష్య పెట్టని వారు, దేవుని మాటను లక్ష్య పెట్టని వారు. దేవుడు తన దీనులను లక్ష్య పెడుతుంటే దేవుణ్ణే లక్ష్య పెట్టని ఒక ముఠా ఈ ముఠా. వీళ్ళ గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నను, నా మాటలు వినకయు వాటి చొప్పున చేయకయు ఉండు ప్రతివాడు, నా మాటలు లక్ష్య పెట్టని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. నా మాట విన్నవాడు, నా మాట లక్ష్య పెట్టినవాడు లోతుగా త్రవ్వి బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. అదొక తెగ. వినే తెగ, వినని తెగ. వినని తెగ. నీవిచ్చిన మాటని వారు లక్ష్య పెట్టరు. వాళ్ళ గురించి బైబిల్ చెబుతుంది ద్రోహులు. ఏం చెబుతుందండి? ద్రోహులు అంటే, ద్రోహులు అంటే దాని అర్థం ఏంది? ద్రోహం చేశాడు వీడు, నేను వీడికి ఏం చేశాను కానీ వీడేం చేశాడు అంటే దాని అర్థం ఏంది? కృతజ్ఞత లేనివాడు. కృతజ్ఞత లేనివారు, దేవుని మాట వినని వారు, దేవుని మాట లక్ష్య పెట్టని వారు. దేవుని మాట లక్ష్య పెట్టకపోవటం వల్ల ఈ భూమి మీద ఏమన్నా ప్రయోజనం ఉందా, ఏమన్నా సాధించగలమా అంటే పెద్ద పాటేమి లేదు, సాధించే పెద్ద పాటేమి లేదు. ఒకవేళ సాధించినా, ఒకవేళ దేవుని మాట వినకుండా ఒకవేళ నువ్వు సాధించినా, దేవుని మాట విని సాధించినా, దేవుని మాట వినకుండా సాధించినా, ఈ రెండు వదిలిపెట్టి వెళ్ళిపోతాం కనుక ఒక రోజున విన్నవాళ్ళు వినని వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళని రెండు పార్టీలు చేశాడు దేవుడు. గొర్రెలు మేకలు అన్నాడు, గురుగులు గోధుమలు అన్నాడు, పెద్ద చేపలు చిన్న చేపలు అన్నాడు. అర్థమవుతుందండి? గొర్రెలను చూసి అన్నాడు ఆయన, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులా లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలోనికి వెళ్ళండి. మేకల వైపు చూశారు అన్నాడు, శపించబడిన వారులారా అన్నాడు. దేవుని మాట వినని ద్రోహులు శపించబడిన వారికి సాదృశ్యంగా ఉన్నారు, గురుగులకు సాదృశ్యంగా ఉన్నారు. గోధుమలను కొట్టులో పోసి గురుగులను కాల్చండి అన్నాడు. ధాన్యాన్ని కొట్టులో పోసి పొట్టుని కాల్చండి అన్నాడు. దేవుని మాట లక్ష్య పెట్టని వారి ద్రోహులను పొట్టు అన్నాడు దేవుడు. ఏమన్నాడు దేవుడు? పొట్టు లాంటి వాళ్ళు, గాలి వచ్చి కొట్టుకుపోతారు,
గట్టి గింజ గాలి వచ్చినా కొట్టుకుపోదు, తాలు గింజలు గాలికి కొట్టుకుపోతాయి. కాబట్టి మనము ఈ భూమి మీద గట్టి గింజలుగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. వినని బిడ్డలని ద్రోహులు, దేవుని లక్ష్య పెట్టిన వారిని ద్రోహులు అన్నారు. దేవుని లక్ష్య పెట్టిన వారిని గురుగులు అన్నారు. దేవుని లక్ష్య పెట్టిన వారిని చిన్న చేపలు అన్నారు. దేవుని లక్ష్య పెట్టిన వారిని తాలు అన్నారు. దేవుడు లక్ష్య పెట్టిన వారిని మేకలు అన్నారు. 119 కీర్తన 136 వచనం. 119 కీర్తన 136 వచనం. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నవి. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నులు ఏరులై పారుచున్నవి. ఇజ్రాయెల్ ప్రజలు చెరలో నుండి వచ్చిన తర్వాత నెహెమ్యా గ్రంథంలో ఒక తీర్మానం చేసుకున్నారు. ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు చిన్నలేమి పెద్దలేమి, వృద్ధులేమి స్త్రీలేమి పురుషులేమి అందరూ దేవుని ఎదుట నిలబడాలి, ధర్మశాస్త్రాన్ని వినాలి, ఆలకించాలని నెహెమ్యా గ్రంథంలో స్త్రీలు పురుషులు పెద్దలు శిశువులు అందరు నిలబడాలని. దినవృత్తాంతాల 2:20 వచనంలో 8 నుండి 13 వచనాల వరకు చిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులు అందరూ దేవుని ఎదుట దేవాలయ ఎదుట నిలబడాలని బైబిల్ చెబుతుంది. నీ ధర్మశాస్త్రము బోధిస్తూ ఉన్నా కూడా అనుసరించని ద్రోహులు, అనుసరించని కారణాన్ని బట్టి నా కన్నులు ఏరులై పారుచున్నవి అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం వినబడుతున్నా, దేవుని యొక్క వాక్యం ఎంత ఘోషిస్తూ ఉన్నా, దేవుని యొక్క వాక్యం ఎంత ఉపదేశం చేస్తూ ఉన్నా, దేవుని యొక్క వాక్యం ఎంత అర్థమయ్యేటట్లు చెబుతూ ఉన్నా, అర్థం కానట్లుగా నాకు కాదులే అన్నట్లుగా, ఈ వాక్యము నాకు కాదులే అన్నట్లుగా, ఆయన ఏదో మాట్లాడేళ్ళే అన్నట్లుగా ఆ వాక్యాన్ని తీసుకోకుండా జనులు దూరముగా ఉన్నారు. దూరముగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే లక్ష్య పెట్టని వారు అని అర్థం. దూరంగా ఉన్నారంటే దాని అర్థం ఏంది? లక్ష్య పెట్టని వారు, వినని వారు, లోబడని వారు. వినని వారికి లోబడని వారికి శిక్ష తప్పదు. కాబట్టి వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. వాక్యం నీది నాది కాదు, దేవుంది. వాక్యానికి మనం లోబడాలి. వాక్యం వినని వారిని ఒకటి ద్రోహులు అన్నారు. ఇలాంటి వారి గురించి బైబిల్ ఏం చెబుతుందంటే గోధుమలు కాదు గురుగులు అన్నాడు, గొర్రెలు కాదు మేకలు అన్నాడు, పెద్ద చేపలు కాదు చిన్న చేపలు అన్నాడు. ఇలాగ బైబిల్లో రకరకాలుగా పోల్చబడింది. వినని వారి గురించి బైబిల్ ఏం చెబుతుందంటే గర్విష్ఠులు అని చెబుతుంది. ఏమని చెబుతుంది? 86వ కీర్తన 14వ వచనం. దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపుగూడి నా ప్రాణాన్ని తీయటానికి చూస్తున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారు. దేవా గర్విష్ఠులు ఒక ముఠ నాకు కనబడుతుంది. వీళ్ళు ఎవరయ్యా అంటే నిన్ను లక్ష్య పెట్టని వారు, గర్వాన్ని కంఠహారము వలె ధరించుకున్నవారు. కీర్తన గ్రంథం 73వ కీర్తన 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం. గర్వించిన వారిని బట్టి ఏమనంటే ఆ గర్వం చదవండి కింద. వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలిగే ఇబ్బందులు ఏమి లేవు, వాళ్ళు గర్వంగా ఉంటున్నా ఏమి పుట్టల్లా. గర్వాన్ని వాళ్ళు కంఠానికి హారము వలె ధరించుకొని ఉన్నారు, వస్త్రము వలె వారు బలత్కారాన్ని ధరించుకొని ఉన్నారు. క్రొవ్వు చేత వాళ్ళ కళ్ళు ముక్కలపడవలసి నన్నెత్తికెక్కిని, వాడు హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయించు బలత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుకొనుచున్నారు, గర్వంగా మాట్లాడుకొనుచున్నారు.
ఆకాశము తట్టు వారు ముఖము వారి నాలుక భూసంచారం చేస్తుంది. వారికి ఒక ముఠ ఉంది, వారు వారి పక్షమున చేరుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతుల అమాయకుడా, తెలివి లేదా? వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు, ఇదిగో ఇంటి వారు భక్తిహీనుడు, వీరు ఎల్లప్పుడూ తన వృత్తిని చేసుకుని వారు. అయితే ప్రభువా ఒక మాట వినయ్యా, ఎంత గర్వంగా ప్రజలు ఉంటున్నా, ఎంత గర్వంగా మాట్లాడుకొనిచుండగా మరి ఆకాశం వైపు కన్నులెత్తి కూడా దేవుడికి తెలివి లేదా? ఆయన అమాగి చక్రవర్తి మహోన్నతుడికి తెలివి లేదా? జ్ఞానం లేదా? మేము ఈ విధంగా ఉంటున్నా కూడా ఆ అమాయకుడిగా ఉన్నట్లు ఉన్నాడని ప్రజలు ఎందుకు మాట్లాడుకున్నారయ్యా? వాడు బలత్కారాన్ని వస్త్రం వల్లే ధరించుకుని ఉన్నారు. అయితే ప్రభువా నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను నాయన, నీ సన్నిధానంలో వేడుకున్నానయ్యా, నా హృదయాన్ని కడుక్కున్నానయ్యా, నా చేతుల్ని కడుక్కున్నానయ్యా, నేను నిర్మలుడిగా ఉన్నానయ్యా, ఉండటం వ్యర్థం అనుకుంటాను అన్నాడు. వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు. ఫస్ట్ షో, సెకండ్ షో 6 గంటలు, నైట్ 9 గంటలు, 4 గంటలు చూసుకొని నైట్ 1 గంటకి చిరుకుపల్లి నుంచి వస్తున్నా ఏ కుక్క ఎక్కడ పడతలేదు నాయన. జనరల్ గా మేము వస్తున్న ప్రతి కుక్క ఎక్కడ పడుతుంది అయ్యా? నైట్ ప్రయాణం చేయబడి కుక్కలన్నీ బాగా ఏడపడితే అక్కడ పెట్టుకున్నాయి. బాగా బండి మీద వెళ్తున్నా ఇళ్ల మీద నుంచి కూడా దూకుతున్నాయి బండ మీద. నేను ఒకసారి అమర్తులూరులో నుంచి తురిమెళ్ళ వైపు స్వార్థ పనికి వెళ్ళాను. ఆ స్వార్థ పని చేసుకొని నేను వస్తున్నా నైట్, నేను వేరే పాస్టర్ గారు కారు వేసుకొని వస్తున్నా. ఆ సెంటర్లో, ఆ 3 రోడ్లు కలిసిన సెంటర్లో 10 కుక్కలు ఒక వ్యక్తి మీద పడ్డాయి. వాడికి పిచ్చి వచ్చేసింది. అంటే అతనికి భయము ఆందోళన వచ్చేసి ఏం చేస్తున్నాడు అర్థం కావట్లా. కుక్కలు తీసుకుంటున్నాడు, ఏకలు ఇస్తున్నట్టుగా అవి పీగుతున్నాయి. మా కారు ఎప్పుడైతే చూశాడో కుక్కలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఒక మోనాలకు లేచినట్టు లేచాడు. మాకు భయం వేసింది వాడిని చూసి. అంటున్నాడు, వాడు భయంలో ఉన్నాడు, అంత భయంలో ఉన్నాడు. మేము అర్థం దీపాక రాదా, నేను పక్కన ఉన్నవాడు. ఆయన అర్థం తీసి తలకాయ బయట పెట్టి మాట్లాడు, ఆడికి అరవాల్సింది. అర్థం తీసి తలకాయ పెట్టి మాట్లాడుతున్నాడు. నీ ఫోన్ అన్నాడు. దేనికి అన్నాడు. 108 ఫోన్ చేయండి అంటున్నాడు. 108 ఫోన్ చేశాం. ఎట్లా పలానా ఆయన కుక్కలు కలిసి ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాడని పలానా ప్లేస్ అని చెప్పాము. ఫోన్ చేశాం. అయితే నువ్వు అరుగు మీద కూర్చో, అంతలో మేము వస్తాం, ఫోన్ చేసి వస్తామని అరుగు మీద కూర్చోబెట్టింది. ఎందుకంటే ఆ కారు ఎక్కించుకుంటే ఆడు మమ్మల్ని కలిసాడు లోపల, సత్యసాగు అయిద్దని మెదలకుండా మేము వచ్చేసాం. ఇంటూరు రోడ్ నుండి తెనాలి రోడ్డుకి వెళ్ళి కాలువ కట్ట నైట్ ఎప్పుడు కనపడిన ఎక్కించుకునేవాడు. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. బైక్లు వేసుకొని నైట్ ప్రయాణం చేసేవాళ్ళు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఆటోలో చిన్నగా తీసుకొచ్చి మామూలుగా మడగొట్టి ఒక వ్యక్తిని సాగుకొట్టారు, గోవాడ వ్యక్తిని. ఒకడు తప్పించుకొని పారిపోయి గొర్రెలోడు ఉంటే, గొర్రెలోళ్ళు ఆ ముఠ పొలాల్లో గొర్రెలన్నీ దగ్గర ఉంటారు కదండి. కొంతమంది ఆడవకి వెళ్ళిపోయి, అయ్యా ఆడేడు దొంగడు వచ్చి పడ్డాడుకున్నాడు. నేను దొంగడు కాదయ్యా, ఆడ ఒక మనిషి సాగుకొట్టారు, నన్ను కూడా సాగుపట్టుకుపోతున్నారు, డబ్బులు ఇవ్వన్నాడు, నన్ను రక్షించండి అంటే ఆ గొర్రెలు తీసి ఆ పొలంలో రైతుకి ఫోన్ చేస్తే ఆ పొలం రైతు కొంతమంది తీసుకుని వచ్చాడు. అప్పుడు ఈ ఆడోడు పారిపోయాడు, ఆడేమో తెచ్చుకున్నాడు. చాలా ప్రయాణాలు కూడా చాలా రిస్క్గా ఉన్నాయి. మరీ మనకి బొలుసులపాలెంలో ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర మాత్రం 5 కాసుకొని ఉంటాయి, అట్లాగే కూర్చుని ఉంటాయి. ఏమన్నా అన్నామంటే ఎంత బాధ వాళ్ళకి. మా ఇంటికి ఒక్కండి అంటాడు, ఎవడన్నా కలితే రోడ్డుకి ఒక్క అంటాడు. శనగతోడు ఒకడు ఉన్నాడు అక్కడ, దరిద్రుడు. నా మీద 3 సార్లు వచ్చింది అది. ఎలిగి ముందు తీసుకెళ్ళి నేను పెడతాను, ఎట్టకు చూసి వచ్చాడు. మీరు పాస్ట్ గారు ఎలుగు ముందు పెడతారు కొత్తరా, మా కుక్క అన్నాడు. మీ కుక్క అయితే లోపల కట్టేసుకో. పాస్ట్ గారు అయితే పాస్ట్ గారు 3 సార్లు పడుతుంది, నీకు అర్థం కావట్లా.
పాస్టర్ గారి మీద 3 సార్లు, నా మీద 3 సార్లు పడ్డాయి. లాంగ్వేజ్ వాడలే నేను, ఇంకోటైతే లాంగ్వేజ్ వాడతాడు. ఆ నుండి కాకుడితో చాకుడి తొంత లాంగ్వేజ్ వాడతాడు రోడ్డు నిలబడి. ఇంకా అర్థం కావట్లా, ముఠాలు ఉన్నాయి కుక్కలు. ఈ గర్భిష్ఠులు కూడా అలాగే ఉన్నారు. అయితే అని అంటాడు, ఆశ అంటాడు, అయ్యా నా చేతులు కడుక్కొని ఉన్నాను, నా హృదయాన్ని కడుక్కొని ఉన్నాను. వాళ్ళే సమ్ బెటర్గా ఉన్నారు. గర్వాన్ని కంఠహారం ధరించిన, బలత్కారాన్ని వస్త్రం వల్లే ధరించిన, ఇష్టానుసారంగా మాట్లాడుకున్నా, మహోన్నతుడు అమాయకుడా తిరిగిలేదని మాట్లాడుకున్నా వాడు సభాష్ బాగున్నారు. నాకెందుకు నాయన ఆ వచ్చిన చదవండి. నాకెందుకు నాయన 13వ వచనం. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. భక్తుడు అంటున్నాడు వ్యర్థమే. నా చేతులు కడుక్కొని నిర్మలుడుగా ఉండటం వ్యర్థమే. దినమంతయు నాకేం కలుగుతుంది? బాధ కలుగుతున్నది. ఈ భక్తుడికి ఏం కలుగుతుందంట? ప్రతిరోజు బాధ కలుగుతున్నది. ప్రతి ఉదయమనే నాకు శిక్ష వచ్చుచున్నది. నిద్ర లెక్కగానే శిక్ష కాసుకొని ఉంటాం. భక్తుడు ఏమన్నా ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. నిద్ర లేచిన వెంటనే శిక్ష కనబడుతుంది, ప్రతిరోజు బాధే కనబడుతుంది. ఆయన అనుకుంటాడు, ప్రభువా గర్వంగా ఉన్న వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్నా, ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నా, వాడు సమ్ బెటర్గా ఉన్నారు, భక్తి చేసే నాకెందుకు నాయన ఈ బాధలు అని ఈ భక్తుడు ఏం చేశాడంటే దేవాలయానికి వెళ్ళిపోయి ప్రభు సన్నిధానంలో 17వ వచనంలో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా భక్తిహీనుల అంతం గురించి నేను ధ్యానం చేసేంత వరకు నా కడుపు ఆయాసంగా ఉబ్బరంగా ఉన్న ప్రభువా అని ప్రార్థన ప్రారంభించాడు. ప్రార్థన చేస్తూ 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 ఉండగా భక్తుడికి ఒక దర్శనం వచ్చింది. ఏం దర్శనం వచ్చిందంటే, భక్తుడేమన్నా దేవుని చేతిలో ఉన్నాడు, గర్వంగాను కంఠహారం వలె ధరించుకొని ఉన్న ఈ బలత్కారులు ఏమన్నా కాలు జారిపోయే చోట ఉన్నారు. ఈ దర్శనం ఈ భక్తుడికి వచ్చేంతవరకు కళ్ళు తెరవబడ్డా. అప్పుడు ఆయన అంటాడు, నేను తెలివి లేని వాడినయ్యా, నేను మృగం వంటి వాడినయ్యా, నేను పశుప్రాయుడినయ్యా, దినమెల్లయూ నేను నీ చేతిలోనే ఉన్నాను ప్రభువా, ఈ సంగతి నాకు తెలియకపోయినే నన్ను క్షమించయ్యా అన్నాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది దేవుని మాట వినని గర్విష్ఠులుగా ఉన్నారు, కొంతమంది ద్రోహులుగా ఉన్నారు, కొంతమంది నీచులుగా ఉన్నారు, ఇష్టానుసారంగా ఉన్నారు. ధర్మశాస్త్రం వినబడుతున్నా, దేవుని యొక్క వాక్యం వినబడుతున్నా, ఇది నాకు కాదులే అనుకుని కొన్ని బ్యాచ్లు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? బైబిల్లో చాలా తేటగా అన్ని విషయాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రజలు జీవిస్తూ, ఏ విధంగా? ద్రోహులుగాను, నీచులుగాను, గర్విష్ఠులుగాను, బలత్కారులుగాను ఈ విధంగా జీవిస్తూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపవాసాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఉపవాసాలు చేస్తున్నారు. ఉపవాసాలు చేసి సాయంకాలానికి నీరసం వచ్చి, ప్రభువా మేము ఉపవాసం చేస్తున్నాం, నీరసం అయిపోతున్నాం, బలహీనం అయిపోతున్నాం, మా కళ్ళు లొట్టలు పడుతున్నాయి, మా బుక్కలు సొట్టలు పడుతున్నాయి, అసలు మా ప్రార్థన వినవేది, మా ప్రార్థన ఎందుకు లక్ష్యం చేయవు అని వీళ్ళు పెద్ద ప్రశ్నలు వేసి అడుగుతున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములు ఆయాసపరుచుకొనుచుండగా. అబ్బా ఎంత ప్రశ్నలు అడుగుతున్నారు! మొక్కల్లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఏ ప్రశ్నలు అంట? మొక్కల్లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు దేవుణ్ణి. అయ్యా మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? ఎందుకు చూడాలి ఆయన? అసలు ఎందుకు చూడాలంట ఆయన? నువ్వు ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మా ప్రాణములను మేము ఆయాసపరుచుండగా నువ్వెందుకు లక్ష్యము చేయవు? దేవుడు అన్నాడు, అరే మీరు ఉపవాసాలు ఎట్లా చేస్తున్నారా నాకు చెప్పండి. మీరు ఒక్కసారి ఆలోచించుకుని చెప్పండి, మీరు ఎలాగుండి ఉపవాసాలు చేస్తున్నారు? కిందేం రాయబడింది? మీరు కలహపడుచు, వాదాలు చేయుచు, గుద్దులాడుకుంటూ
ఉపవాసం అంటున్నారు. మీ కంఠధ్వని పరమునకు వినబడాలని మీరు ఇప్పుడు ఎక్కువ సౌండ్ లో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. అట్టి ఉపవాసం నాకు అనుకోనమేనా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవాల్సిన విధానం ఇదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుంటున్నాడు కదా. ఇది ఉపవాసమా? అట్టి ఉపవాసం దేవునికి ప్రీతికరమేనా మీరు అనుకుంటున్నారా? దుర్మార్గులు కట్టిన కట్లు తెంచేయడం ఉపవాసం, సాతాను యొక్క కాడిమోళ్ళు విరగొట్టడం ఉపవాసం. ఇలాంటి ఉపవాసం చేయాలి కానీ ఏంద్రబాబు ఉపవాసం? ప్రాణాలు ఆయుస్పరచుకుంటున్నాం, దగ్గు వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పుకుంటున్నారు. మీరు బుద్ధులాడుకుంటున్నారు, అవన్నీ చేస్తున్నారు. ఎలా కాదు ఉపవాసం చేయాల్సింది. మా ప్రాణములను ఆయాసపరచుకొనుచుండగా నీవెందుకు లక్ష్యము చేయవు, నీవెందుకు లక్ష్యము చేయి. మీరు గర్వముగాను, ద్రోహులుగాను, నీచులుగాను, మీరు మేకలుగాను, మీరు పురుగులుగాను, మీరు చిన్న చేపలుగాను ఈ కోణంలో ఉంటూ మీరు ఉపవాసాలు చేస్తున్నారు. ఇటు ఉపవాసము దేవునికి అనుకూలమైనది కాదు. ఉపవాసం చేసేటప్పుడు శ్రేష్టమైన ఆహారం తీసుకుని ఉపవాసం చేస్తున్నారు కొంతమంది. అర గ్లాసు పాలు, అరడైదు చక్కెరకేవి, అవి మామూలు ఉపవాసం ఉన్నప్పుడు తిన్నాం. మామూలుగా అయితే అన్నం తిని మామూలు పడతాం. ఉపవాసం ఉన్నప్పుడు చక్కెరకేళీలు, పాలు, నీరసం లేకుండా ఉండటానికి ఏమన్నా ఉన్నాయి కదా, హాస్పిటల్ ఇస్తారు, ఓఆర్ఎస్, ఇవన్నీ బాగా కొబ్బరి నీళ్ళలో ఏమన్నా ఏవేయాలా, ఎలక్ట్రాల్ పొడి వేయాలా, బాగా రిమిటర్ ట్యాబ్లెట్ ఒకటి వేసుకోవాలా, జమ్ముగా ఉండటానికి రిమిటర్ ట్యాబ్లెట్ ఒకటి వేసుకొని అప్పుడైతే ఉపవాసాలు చేయొచ్చు. ఇటు ఉపవాసం నాకు అనుకునేనా? అలాగే వండి ఉపవాసం చేయమన్నానే నేను. మీరు గుద్దులాడుకుంటూ ఉపవాసం చేస్తున్నారు. సమాధానంగా ఉండి ఉపవాసం చేయండి. ఉభయుల సమ్మతి చొప్పున ఉపవాసం చేయండి. భార్య ఏమన్నా ఆమె ఏమన్నా ఆలోచన వేరుగా ఉండి భర్త ఏమన్నా ఉపవాసం ఉంటాడు ఏంద్రా బాబు? భార్య ఉపవాసం ఉండి ఏమన్నా భర్త కోరిక తీర్చుకుంటే భార్య ఉపవాసాలు అంటున్నది ఏంది? ఉభయుల సమ్మతి చొప్పున ఉపవాసం ఉన్నాడు అన్నాడు. ఎట్లా ఉండాలంట? ఉభయులు. అమ్మా నేను 10 రోజులు ఉంటా, నువ్వు 10 రోజులు ఖాళీ ఉంటావా? ఉంటానండి నేను కూడా. అయ్యా నేను 10 రోజులు ఉపవాసం ఉంటున్నా, నువ్వు 10 రోజులు ఖాళీ ఉంటావా? గురిగా అయ్యా గురిగా 10 రోజులు ఉంటావా? అమ్మో 10 రోజులు గురిగా ఉంటాను నేను, 3 రోజులే గురిగా ఉంటాను, 10 రోజులు నేనాడు ఉంటాను. అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే ఉభయుల సమ్మతి చొప్పున ఉపవాసం చేయండి. భార్య శోధించబడకుండా, భర్త శోధించబడకుండా ఉభయుల సమ్మతి చొప్పున మాట్లాడుకొని మీరేం చేయాలి? ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయాలి. మీకు ఆలోచనలు ఉన్నాయి, ముందు ఆలోచన పూర్తి చేసుకోండి, తర్వాత ఉపవాసం చేయండి. పర్లేదు, అది ధర్మం. దేవుడు సృష్టిలో ఇచ్చిన ధర్మం. ధర్మాన్ని నెరవేర్చుకోండి, ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, ఉపవాసం చేయండి. రైట్, వెరీ గుడ్ అని, అది గుడ్. ఎవరి ధర్మం వారు నెరవేర్చకుండా ఎవరంతటి వాళ్ళని మాట్లాడుకొని ఉపవాసం ఉంటున్నారంటే అది రీజనబుల్ కాదు అన్నాడు దేవుడు. పౌలు కొరింథీ సంఘానికి చెప్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవెందుకు లక్ష్యం చేయవు, నీవెందుకు మా మాట వినవు, నీవెందుకు మా ప్రార్థన వినవు, మేమెంత ప్రార్థన చేస్తుంటే అని అంటే ఆయన అంటాడు, సరేలే నోరు మూసుకొని ఆయన అంటాడు. కాబట్టి ఎలాగ ఉంటే దేవుడు మన లక్ష్య పెడతాడు? దీనులను లక్ష్య పెట్టిన దేవుడు ఏ విధంగా ఉంటే దేవుడు మన లక్ష్య పెడతాడు? బైబిల్ ఏం చెప్తుందంటే, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు
బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి. దేవుని మాట వినాలి. దేవుని మాట వినటం శ్రేష్టము. దేవుని మాటకి లోబడటం శ్రేష్టము. సంవత్సరాలు 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 దేవుని మందిరానికి వస్తారు. దేవుడు ఎన్నో మాటలు మాట్లాడతాడు. మాట్లాడిన కూడా కొంతమంది ఎట్లాగుంటారంటే గొబ్బెమ్మలాగాను కుందులాగా ఉండిపోతారు. దేవుని యొక్క వాక్కుకు లోబడరు. సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఏటి లోయలో నుండి తీయబడిన రాయిగా నువ్వు ఉండాలి. ఆ భాగాన్ని చదవండి. 17వ అధ్యాయం సమూయేలు గ్రంథం. ఎన్నో అధ్యాయం? 17వ అధ్యాయం. ఎన్నో సమూయేలు గ్రంథం? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్రను చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్లను ఏరుకొనెను. చాలు, వినాలి. అయ్యగారు యుద్ధం చేయడానికి వెళుతున్నాడు దావీదు గారు. అప్పటికే 40 రోజులు అయిపోయింది. 40 రోజుల నుంచి ఇశ్రాయేల్ ప్రజలు నిద్ర లేదు. పగలు నిద్ర లేదు, రాత్రి నిద్ర లేదు. ఆయన మాట్లాడుతుంటే 17వ అధ్యాయం 11వ వచనం, 17:11లో గొలియాతు మాట్లాడుతుంటే ఆయన మాటలకు బహుభీతులైపోయారు. భయము, ఆందోళనలో జీవిస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి. ఇజ్రాయేల్ నిందలో ఉన్నారు. ఇజ్రాయేల్ అవమానంలో ఉన్నారు. ఇజ్రాయేల్ మీద ఉన్న నిందను, అవమానాన్ని తొలగించడానికి ఏ పురుషుడు లేడా అంటే రానే వచ్చాడు ఒక వ్యక్తి. అయితే వచ్చిన ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆయన యుద్ధానికి వెళుతూ ఏటి లోయలో నుండి నున్నటి రాళ్లను ఏరెను. ఎన్ని రాళ్ళు ఏరాడంట? 5 రాళ్ళు. 5 రాళ్ళ గురించి బైబిల్ ఏం చెబుతుందంటే తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో 11వ వచనంలో రాయబడింది, తిమోతి నీ యవ్వనం బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా చూసుకొనుము. మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. ఎన్ని రాళ్ళంట? చెప్పండి. మాటల్లోను, చెప్పండి. మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. 5 రాళ్ళు. 5 రాళ్ళు. ఈ 5 చాలా ఇంపార్టెంట్. అపవాది శక్తులు గెలవాలంటే 5 ఇంపార్టెంట్. మాటలు జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధతలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి. ఇంకా చెప్పండి, ఏదో ఉన్నది ఒకటి చెప్పేగా, ప్రేమలో. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 5 నున్నటి రాళ్ళు. రాయి నున్నగా ఎప్పుడవుతుంది? యోబు గ్రంథంలో రాయబడింది కదా, జలము రాళ్లను అరగదీయును. జలము రాళ్లను అరగదీయును. పైనుండి పడే ప్రవాహముగా ఉన్న నీళ్లు బాగా ప్రవహిస్తున్నప్పుడు ఈ రాళ్ళు డొల్లు కొట్టి వెళ్ళిపోయి ఇంకొక రాయికి తగిలి ఒక దవడూడి, మళ్ళీ డొల్లు కొట్టెళ్ళి ఇంకొక రాయికి తగిలి ఈ చెవుడి, ఇంకా డొల్లు కొట్టెళ్ళి అటెళ్ళి దానికి మూతుడి, అడ్డొల్లు కొట్టెళ్ళిపోయి మొత్తం ఎక్కడెక్కడ వంకరొక్కర ఉందో, డొక్కలు డొక్కలు ఉన్నాయో, కోపులు కోపులుగా ఉందో, ఎక్కడెక్కడ చిత్తురు చిత్తురుగా ఉందో అవి మొత్తం రాలిపోయి నున్నగా తయారైంది. మనిషికి రాలాల్సింది మొత్తం రాలిందాక దేవుడు ఆగడం. మనిషికి రాలాల్సింది రాలిపోవాలి. కొంతమంది రాలకుండానే దేవా దీవించునైనా, నన్ను ఆశీర్వదించునైనా అంటాడు. ఆ చెంప ఈ చెంప మొత్తం రాలికే తప్ప నున్నగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రాలగొట్టబడిన రాయి, నున్నగా అయిన రాయి. ఈ నున్నగా ఉన్న ఈ రాళ్ళు 5 రాళ్ళు ఏరుకున్నాడు. 5 రాళ్ళు ఏదో చెప్పాను. అయితే నున్నగా ఉన్న రాళ్ళు ఎక్కడి నుండి ఏరుకున్నాడు చెప్పాలి. ఎక్కడి నుండి ఏరుకున్నాడు? ఏటి లోయలో నుండి తీయబడిన రాయి, అనగా బాప్తిజం పొందిన రాయివై ఉండాలి. నీళ్ళల్లో నుండి తీయబడిన రాయివై ఉండాలి. నువ్వు నీటిలో నుండి తీయబడిన రాయివై ఉండాలి. నువ్వు నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ గురించి 3 సాక్ష్యం ఇస్తారు. బాప్తిజం పొందడానికి వెళ్ళగలే. 1 యోహాను 5:7 రాయబడింది, సాక్ష్యం ఇచ్చేవారు 3, అనగా నీరు, ఆత్మ, రక్తము. ఈ 3 ఏకీభవించి నీ గురించి సాక్ష్యం ఇస్తారని 1 యోహాను 5:7 రాయబడింది. నీరు, ఆత్మ,
రక్తము. ఆదికాండ 1వ పేపర్లో దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను. తర్వాత యేసుక్రీస్తుని కాల్చిన రక్తము. ఈ ముగ్గురు ఏకీభవించి మేము కడిగేం ప్రభు, పుణ్య స్నానం చేసాం, పునర్జన్మ స్నానం జరిగింది నాయన, ఈ రాయిని కడిగాను నాయన, ఈ బండని అని చెప్పు. ఈ రాయిని నేను కడిగాను ప్రభువా, ఈ రాయిని నేను శుద్ధి చేశాను. జలములో నుండి తీయబడిన రాయి, నీటిలో నుండి తీయబడిన రాయి అనగా బాప్తిజం పొందిన రాయిగా నువ్వు ఉండాలి. ఆయన మహోన్నతుడై ఉన్న నిన్ను లక్ష్య పెట్టాలంటే నువ్వు ఆయన మాట వినే బిడ్డవై ఉండాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందిన బిడ్డవై ఉండాలి. ఈ రాయి ఎక్కడ వేసుకున్నాడంటే 5 రాళ్ళు తీసి తన సంచిలో వేసుకుని 44 వచనంలో రాయబడ్డాడు. తన చెయ్యి సంచిలో వేసి అందులో నుండి రాయి ఒకటి తీశాను. సంచిలో ఉన్న రాయి. ఎక్కడున్న రాయి అంట? అంతకుముందు ఎక్కడుంది రాయి? ఏటి నీళ్ళల్లో ఉంది. నీళ్ళలో నుండి వచ్చిన రాయి. నీళ్ళలో నుండి వచ్చిన రాయి సంచిలో వేయబడింది. సంచి అనగా సంఘము అని అర్థం. సంచి అంటే ఏంది? సంఘములో నువ్వు ఎదగాలి, సంఘ క్రమంలో ఎదగాలి, సంఘ పునాదిలో నువ్వు ఎదగాలి, సంఘములో ఎదుగుతున్న రాయిగా ఉండాలి. ఎదుగుతున్న రాయిగా ఉంటే ఏదో ఒక రోజు మేరిమతో దేవుడికి అవసరమైతే మేరిమను వాడుకుంటాడు, మరియమ్మతో దేవుడికి అవసరమైతే మరియమ్మను వాడుకుంటాడు, రూతుముతో దేవుడికి అవసరమైతే రూతుమును వాడుకుంటాడు, నాతో అవసరమైతే దేవుడు నన్ను వాడుకుంటాడు, నీతో అవసరమైతే దేవుడు నిన్ను వాడుకుంటాడు. అయితే నువ్వు ఏటిలో నుండి తీయబడి సంచిలో ఉన్న రాయిగా ఉండాలి. అంటే నువ్వు సిద్ధపడి ఉండాలి. ఆర్మీలో ఉన్నవాడు, గడ్డం చేసేవాడు, తరగతి చేసేవాడు కూడా ఎంత వచ్చిందంటే దాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి. నువ్వు సిద్ధపడి ఉండాలి. అప్పుడు నాకు ప్రేయర్ సిస్టమ్ అంతగా రాదు, ప్రేయర్ సిస్టమ్ నేను ప్రేయర్ సిస్టమ్ అంతగా రాదు. మరి ఏం చెప్తాను? నువ్వు నీ ప్రార్థన చేయడం అంతగా రాదా? చెయ్యమ్మా, నీ ముత్యాలు ఎవరు ప్రార్థన చేయమ్మా. నేను అంతగా బడికి వెళ్ళలేదండి. నేను బడికి వెళ్ళాలి ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేయడానికి బడికి వెళ్ళాలి. ఏ చదువు సంఖ్య లేని ఒకరు ప్రార్థన చేస్తారండి. నాకు తెలిసినట్టు వరాల్లాంటి మాటల పలికి మొక్కలాంటి మాటల పలికి ప్రార్థన చేస్తారు. వాడు ప్రార్థన చేస్తా ఉండగానే దేవుని కార్యాలు జరుగుతాయి. చదువు సంఖ్య లేని విన్న వాక్యాన్ని ఆ మాట కొట్టుకొని ఓ పోరాడుతూ ఉంటారు ప్రార్థనలో. దేవుడు నీ యందు లక్ష్యం ఉంచాలి అని అంటే ఆయన మాట వినే బిడ్డవై ఉండాలి. నెంబర్ 2 నీళ్లలో నుండి తీయబడిన బిడ్డవై ఉండాలి. నెంబర్ 3 సంచిలో ఉన్న బిడ్డవై ఉండాలి. ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. నువ్వు బాప్తిజం పొందిన వ్యక్తివై ఉండాలి. చాలా మందికి ఎన్ని సంవత్సరాల నుంచి ఉపదేశం చేస్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి బోధిస్తూ ఉన్నా బోధ అర్థం కానట్లుగా, వంట పట్టనట్లుగా, వాళ్ళ కాదులు అన్నట్లుగా ఉంటారు. బాప్తిజం పొందడానికి నువ్వు రెడీ అవ్వాలి. అసలు నీకు అర్థమైతే నువ్వు వెంటనే బాప్తిజం ఇవ్వమని అంటావు. కొంతమంది అర్థం కాకపోయినా కూడా, అర్థమైన వాడు అర్థం కానట్టుగా ఎంతో మంది మనం అనుభవించి వస్తున్నాం. ఎంతో లోపల చెప్పుకుంటుంటారు, నా ప్రాణము ఎంతో ఉంది, అనుభవించవే నువ్వు బాగా అనుభవించవే అని చెప్పుకుంటారు లోపల. అట్ట చెప్పుకోకుండా నా ప్రాణమ యెహోవాను స్తుతించని చెప్పుకునేవాడు పాత్ర దగ్గరికి వెళ్ళి బతిలాడు. ఆ బాప్తిజం మీరందరూ ఎన్ని ప్రసంగాలు చేయాలి నీకోసం? ఒక ప్రసంగం చేస్తే 3000 మంది మారారు. ఎన్ని ప్రసంగాలు చేస్తూ నువ్వు మారతా? బండ ఓ బండ, ఎన్ని ప్రసంగాలు చేస్తూ నువ్వు మారుతావు? సంచిలో ఉండాలి, నీటిలోనిది. కొంతమందికి ఏం అర్థమైందంటే పాస్టర్ గారు చెప్పాడు, అమ్మో ఆయన బాధ తట్టుకోలేము, ఆయన సముద్రంలో కాళ్ళను ముంచొస్తే ప్రభు నేను కూడా లెక్కలు ఉంటాను ప్రభు అనుకుంటావేమో నువ్వు. అంటే అయిపోయింది అనుకున్నావేంది? నువ్వు నీళ్ళకి మునిగి స్నానాలు అయిపోయిందా? నువ్వు సంఘంలో పోరాడి పెట్టుకుండొద్దు, సంఘంలో ప్రార్థన పురాలు ఉండొద్దు, ఇంటిలో నువ్వు దూపం వేయొద్దు,
నీ ఇంట్లో బలిపీఠం కట్టొద్దు నువ్వు, ఒక బలమైన ప్రార్థనా పరురాలు కావద్దు నువ్వు, ఒక బలమైన ప్రార్థనా పరుడు కావద్దు. మోకాళ్ళ మీద ఉంటే దిగకూడదిక. సటన్ ఏజ్ వస్తుంది, ఒక ఏజ్ వస్తుంది, అప్పుడు మోకాళ్ళ మీద ఎక్కువగా ఉండలేవు. ఉండవలసిన రోజులు ఉన్నప్పుడే ఉండాలి. నీకు ఉండగలిసిన టైము మోకాళ్ళలో జిగురుండగానే, గుజ్జుండగానే మోకాళ్ళ బలి నేను అర్పించాలి. ఒక రోజున మోకాళ్ళు వంగర రోజు వచ్చింది, కాళ్ళు రెండు ముందుకు సాగిపోయే రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు చేయలేకపోవచ్చు, కుర్చీలో చేసిన వింటాడు ఆయన. కుర్చీలో చేసుకో, ప్రభువా తండ్రి, ప్రభువా యేసునైనా వందనాలు స్తోత్రాలు అయినా చేసుకో, వింటాడు. మోకరించే వయసు ఉన్నప్పుడు మోకరించొద్దా? ప్రార్థన చేయొద్దా? విజ్ఞాపనకర్తలు ఎవరు? రోధించే వాళ్ళు ఎవరు? అంగనార్పు విద్య నేర్పించండి మీ బిడ్డలకు అన్ని ప్రభు ఎందుకు అన్నాడు? విజ్ఞాపనకర్తలు రోధించేవారు ఆ అంగనార్పు విద్యని మీ బిడ్డలకు నేర్పించండి. ఇలాంటి ప్రార్థన ఎందుకు దేవుడు చెప్పాడు? కాబట్టి ప్రార్థన చేయడం ప్రారంభించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బాప్తిసం ఒకవేళ నువ్వు పొందలేదా, బాప్తిసం పొందడానికి ప్రయత్నించి, సేవకుడు ఆ చెప్ప ఈ చెప్ప రాలబడతా నీకు నక్కులు మొత్తం ఓడబడుతున్నాడు, నువ్వు సిద్ధపడాలి. ఒకసారి దేవదారు చెట్లు దేవుని ఆలయంలో దూరాలుగా ఉపయోగపడతా ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఇప్పుడు చూడబాకండి, దేవదారు చెట్టు తుమ్మ చెట్టు ఒకే చోట ఎదుగుతా ఉన్నాయి. ఒకసారి ప్రసంగం చేసింది, దేవదారు చెట్టు ఏమన్నా దేవుని ఆలయంలో దూరాలుగా ఉపయోగపడుతుంది, ఈ తుమ్మ చెట్టు ఉన్న దగ్గరికి ఏమన్నా అందరూ వెళుతున్నారు. తుమ్మ చెట్టు చదువు చేసుకొని అందరూ ఏమన్నా వంటూరికి వెళుతుంటే, దాంతో పాటు వంటూరికి వెళ్ళి వచ్చిన తర్వాత పందులు ప్రవేశించి తుమ్మ చెట్టు చుట్టూ తిరుగుతుంటే, ఆ తర్వాత ఎర్రటెండలో బాగా గొడ్ల వాటి కత్తితోట బాగా ముద్దు కత్తితోట తీసుకొచ్చి కొమ్మలు నరుకొని పోయి ఎండ పెట్టేమన్నా పొయ్యిలో పెడుతుంటే సొర 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 కాలుతుంటే తుమ్మ చెట్టు అంట ఏడిచిందంట. నువ్వా నా ప్రక్కనే ఉన్న దేవదారు చెట్టు ఏమన్నా నీ దేవాలయంలో, నీ ఆలయంలో అవి దూరాలకు ఉపయోగపడుతుంటే నా బ్రతికింది నాయన ఎలా కాలిపోయింది. అందరూ వంటూరికి వచ్చేవాళ్ళేనా నా చుట్టూ, పందులు తిరిగే ప్లేస్ నా ప్లేసు. నన్ను ఏమైనా గొట్టలు తీసుకొచ్చి పుటామందరికి తీసుకెళ్లి పొయ్యిలో పెట్టి కాలు చేస్తున్నాడు. అయ్యా నా వల్ల ఉపయోగం లేదా? పనికిమాలి చెట్లన్నింటిలో నేనేనా అని ఏడితే పశ్చాత్తాపడిందంట తుమ్మ చెట్టు. ఏడ్చి పశ్చాత్తాపడితే దేవుడు అన్నాడు మోషతో, మందసం తుమ్మ చెట్టుతో చేయరా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పశ్చాత్తాపడింది ఒక చెట్టు, నేను పనికిరాని దాన్ని, నేను కాలిపోతున్నాను, పొయ్యికేనా నేను, పొయ్యిలోనే నా జీవితం అంతా, నా జీవితం ఎవరికి ఉపయోగపడదా? దేవదారు చెట్టు ఉంటే దేవుని ఆలయంలో దూరాలకు ఉపయోగపడుతుంది, నా బ్రతికేంది ఇలా కాలిపోయిందని పశ్చాత్తాపడి చెట్టు అది పశ్చాత్తాపడటం వల్ల దేవుడు అన్నాడు, నువ్వు నరకబడి చక్కగా నున్నగా చేయబడి మరలా తుమ్మ చెట్టుగా ఉన్న నువ్వు కనబడకుండా నీ మీద బంగారము పొది అనగా దైవత్వాన్ని పొది, దైవత్వం పదగబడిన తర్వాత నేనే వచ్చి నీ మధ్య నివాసము చేస్తాను. నా మాటలో ముగిస్తున్నా. ఒకవేళ నువ్వు బాప్తిజం పొందలేదేమో, పొందకుండా ఉంటే బాప్తిజం పొందటానికి చూడు. యవ్వన ప్రాయం చాలా ప్రాముఖ్యమైన దేవుని బిడ్డలారా, యవ్వన ప్రాయం చాలా విలువైంది. నువ్వు మనుషుల వైపు చూడబాకు, దేవుని వైపు చూడు, దేవునికి లోబడు. ఒక దైవజనుడిని నాకు వాక్యం అర్థమైంది, నేను బాప్తిజం పొందాలి, సంఘంలో పనికొచ్చే పనిముట్టిగా ఉండాలి, పనికిరాని తుమ్మ చెట్టుగా నేను పొయ్యికి అంకితం కాకుండా పనికొచ్చే నీ మందిరంలో ఉపయోగపడే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా. సంచిలో ఉన్న రాయిగా నేను ఉండాలయ్యా, నీటిలో నుండి తీయబడిన రాయిగా ఉండాలయ్యా. ఏదో ద్రోహుడుగానో, ద్రోహురాలుగానో, ద్రోహులుగానో, గర్విష్ఠులుగానో లక్ష్య పెట్టని వ్యక్తిగా నేను జీవించకుండా నీ మాటలు లక్ష్య పెడుతూ నీకు లోబడే బిడ్డగా నన్ను చేయకూడదని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.
దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక నిమిషం ప్రార్థన చేయండి. చాలా కాలం నుండి దేవుని వాక్యం అంటున్నాం కదా, ఏటిలో నుండి తీయబడిన రాయిగా ఉండకపోతే ఎలాగా? బాప్తిజం అనుభవం లేకుండా ఏదో సూరు మంట ఉన్నట్టు ఉంటే ఎట్లా కదా? వాక్యం నీకు అర్థం కావట్లేదా? నీకు ఒక వాక్యం వేరే వాళ్ళకి ఒక వాక్యం ఉంటుందా? సాక్ష్యం ఇస్తున్నారు ముగ్గురిని, స్పష్టంగా చెప్తున్నాడే దేవుడు. నీరు రక్తం అనేది ఆది కాండలో కనబడుతుంది, యేసు రక్తం కనబడుతుంది కదా. ఈ ముగ్గురు ఏకమికి సాక్ష్యం ఇవ్వబోతున్నారని. స్తోత్రం, 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 స్తోత్రం. నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును? ఏడాది చూడలనా, ఏడాది ఒకేలనా, ఏడాది చూడలనా, ఏడాది ఒకేలనా. నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును? కరుణ చూపి
ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇంతవరకు బాప్తిజం పొందాలని స్థితిలో ఉన్నాను, దేవుని వాక్కు విని వాక్యానుసారంగా నువ్వు బాప్తిజం పొంది సంఘములో, సంఘం అనే సంఖ్యలో ఒక నుండి రాయిగా నువ్వు ఉండాలి. దేవునికి అవసరమైనప్పుడు ఏ రాయిని వాడాలో ఆ రాయిని వాడతాడు. నిన్ను వాడుకునే ఒక పాత్రగా నువ్వు ఉండాలనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆయన మాటను లక్ష్యం చేసి ఆయన మాట విని ఆయన మాట చొప్పున పునాది వేసుకుంటూ మారు మనసు అనుభవం, రక్షణ అనుభవం, నీటిలో నుండి పుట్టిన అనుభవం, బాప్తిజం అనుభవం, బాప్తిజం పొందిన నీవు సంచిలో ఉన్న అనుభవం, సంఘంలో ఉన్న అనుభవం, ఈ అనుభవంలో ముందుకు సాగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సహాయం చేయాలి. బాప్తిజం పొందడానికి నన్ను బలపరచండి, నన్ను బలపరచండి. ఎందుకు నువ్వు వెయిట్ చేస్తున్నావు? బాప్తిజం పొందడానికి ఆలస్యం ఎందుకు చేస్తున్నావు? రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి అర్థం చేసుకొని, నేను ఎందుకు ఒక పనిముట్టుగా ఉండకూడదు దేవుని కొరకు, నేను ఎందుకు ఒక పాత్రగా ఉండకూడదు దేవుని కోసం అని నువ్వు ప్రార్థన చేసుకో. తండ్రి, మీ సన్నిధికి వచ్చిన మీ బిడ్డలను దర్శించి హృదయంలో ఒత్తిడిని కలుగు చేయండి, మార్పు తీసుకునే కార్యం చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి సమయంలో ఉద్యోగాల నుంచి ప్రాణపడితే కానుకల పరిచయం జరుగుతుంది. కానుకల పరిచయం అయిపోయిన వెంటనే కోట ముగించబడుతుంది.